ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల కూల్చివేతల్లో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంచేందుకు రేవంత్ రెడ్డి సర్కారు సిద్ధమైంది. ఖమ్మం ఐడీఓసీ కార్యాలయంలో పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా నిర్వాసితులకు పట్టాల పంపిణీ జరగనుంది. దీనికి సంబంధించి సర్వం సిద్ధం చేశారు అధికారులు. కలెక్టర్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా సర్వే నిర్వహించారు. భూదాన్ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారిలో అర్హులు ఎవరన్న దానిపై ప్రత్యేకంగా సర్వే చేశారు. మొత్తం 766 మంది బాధితులుండగా వీరిలో 412 మందిని అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. వీరిలో 311 మందికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలు, మరో 101 మందికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులను పిలిచి రెవెన్యూ అధికారులు టోకెన్లు పంపిణీ చేశారు. ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి పట్టాలు పంపిణీ చేయనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని ఖమ్మం నుంచి మా ప్రతినిధి సైదులు మనకు అందిస్తారు. సైదులు, ఇవాళ అర్హులైన పేదలకు నిర్వాసితులకు పట్టాలు పంపిణీ చేస్తున్నామంటున్నారు. అంటే ఎంత మందికి ఇవాళ పట్టాల పంపిణీ ఉండనుంది, మిగతా వారి పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. సో ఓవరాల్ గా డీటెయిల్స్ ఏంటి? సరిష, భూదాన భూముల్లో భూ నిర్వాసితులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు గత నెల 24వ తారీఖున అక్కడ ఉన్నటువంటి పేదల ఇళ్లను తెల్లవారుజామునే కూల్చివేసిన పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి అయితే ఉంది. చంటి పిల్లలను, వృద్ధులను సంఖ్యలో పెట్టుకొని వారంతా కూడా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు. దాదాపు 14-15 రోజుల పాటు కూడా అది కేవలం పునరావాస కేంద్రాల్లో ఉంటూ అటు ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు కొనసాగించిన పరిస్థితి ఎంతకు ఉంది. ఈ నేపథ్యంలో ఒకసారిగా రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి మంత్రులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే దాదాపుగా రాష్ట్ర రాజకీయాలనే కుదిపేశాయని కూడా చెప్పుకోవచ్చు. భూదాన భూముల విషయంలో ఇప్పటికే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అక్రమంగా వసూలు చేసినటువంటి వారిపైన కేసులు నమోదు చేసి కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా చూసాం. ఎవరైతే అక్రమంగా డబ్బులు వసూలు చేశారో పేదల నుండి వారి దగ్గర నుంచి కూడా రికవరీ చేయడానికి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా అక్కడ దాదాపు 1496 గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నామని అక్కడ స్థానికులు చెప్తున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు మాత్రం 726 మంది మాత్రమే లబ్ధిదారులుగా ఉన్నారని గుర్తించారు. ఆ 726 కుటుంబాలకు సంబంధించి కూడా ఇప్పటివరకు చూసుకుంటే 311 మంది అసలైనటువంటి లబ్ధిదారులుగా గుర్తించి వారందరూ కూడా టోకెన్స్ కూడా మంజూరు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. టోకెన్స్ ఇవ్వడంతో ఈరోజు మధ్యాహ్నానికి సంబంధించి సాయంత్రం అంటే మధ్యాహ్నం తర్వాత 3 మంత్రుల చేతుల మీదుగా వారందరూ కూడా పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. 101 మందికి సంబంధించి ఇతర గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళ సొంత స్థలం ఉండటంతో వారికి ఇందిరమ్మ ఇళ్లను కూడా వాళ్ళ సొంత గ్రామాల్లో మంజూరు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మిగిలినటువంటి వారంతా కూడా తమకు ఇంకా ఇళ్ల పట్టాలు, తమకు టోకెన్స్ ఇవ్వలేదు, అర్హులుగా గుర్తించలేదని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గుర్తించని వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే దాదాపుగా అక్కడ ఉంటున్నటువంటి 2000 మంది పైగా తాము ఉన్నామని అక్కడ చెప్తున్నప్పటికీ అధికారులు మాత్రం కేవలం 700 కుటుంబాలే నివాసం ఉంటున్నాయని గుర్తించడం, అన్నింటిలో 312 మందే లబ్ధిదారులుగా గుర్తించడంతో ఒక్కసారిగా ఎవరైతే టోకెన్స్ రాలేదో, ఎవరైతే లబ్ధిదారులుగా గుర్తించలేదో వారందరికీ సంబంధించి కూడా ఎవరు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నిన్న కలెక్టరేట్లో కూడా ఆందోళన కొనసాగించిన పరిస్థితి, ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడే టీటీడీసీలోనే అంతా కూడా పునరావాస ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ పునరావాస కేంద్రాల్లో ఉంటున్నటువంటి వారంతా కూడా ఇంకా తమకి ఇళ్ల స్థలాలు, పట్టాలు తమ పేర్లు రాలేదు, అర్హులుగా తమను గుర్తించలేదని కూడా వారందరూ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వీరి పునరావాస కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు జరగకుండా ఉండేలాగా పోలీసులు మాత్రం భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కొంతమంది ఎవరైతే ఇక్కడ టోకెన్స్ ఇచ్చారో ఆ లబ్ధిదారులకు గుర్తించినటువంటి వారు ఇక్కడ ఖాళీ చేసి ప్రత్యేకించి మళ్ళీ ప్రైవేట్గా రూములు తీసుకొని ఇళ్ల నిర్మాణం చేపట్టుకునేందుకు అధికారులు అంటే వారంతా కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన వెలుగుమట్ల భూదాన భూముల విషయంలో మాత్రం ప్రభుత్వం ఒకవైపు కీలకమైన నిర్ణయం తీసుకోవడంతో అటు ప్రతిపక్ష పార్టీలకు కూడా చెక్ పెట్టినట్టుగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు వాళ్ళకి ఇచ్చినటువంటి మొత్తాన్ని కూడా GPS ద్వారా మాత్రమే పట్టాలకు సంబంధించి కూడా తయారు చేశారు. పట్టాలకు తయారు
తయారు చేసడంతో పాటు ఇప్పటి వరకు ఆ స్థలం ఎక్కడ ఉంది, స్థానికంగా అదే ప్లేస్లో ఇస్తారా లేక ఇతర ప్రత్యామ్నాయ స్థలంలో వాళ్ళకి పట్టాలు పంపిణీ చేసి స్థలం కేటాయిస్తారన్న దాని మీద కూడా అధికారులు స్పష్టత ఇవ్వని పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా మధ్యాహ్నం తర్వాత సాయంత్రం 4 గంటలకి ముగ్గురు మంత్రులు డిప్యూటీ కలెక్టరేట్లో ముగ్గురు మంత్రులు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ముగ్గురు చేతుల మీదుగా లబ్ధిదారులను గుర్తించి వారందరూ కూడా పట్టాల పంపిణీకి సిద్ధం చేస్తున్న పరిస్థితి, మొత్తం పట్టాలు కూడా తయారు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనకు విజువల్స్లో కనిపిస్తున్నటువంటి వారు దాదాపుగా ఇంకా 400 మంది పైగానే లబ్ధిదారులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తమని వారు గుర్తించలేదు. కొంతమంది ఇక్కడ వాళ్ళు ఊరికి వెళ్ళడం కానీ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఉన్నటువంటి వారు కానీ వెళ్ళిన వారిని ఎవరిని కూడా ఐడెంటిఫికేషన్ చేయలేదు. సర్వేలు చేసినప్పటికీ తమ పేర్లు రాలేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా కావాలంటే ఉన్నతాధికారులు మళ్ళీ రీసర్వే చేసి వారంతా కూడా పట్టాలు మంజూరు చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. కొద్దిమంది దగ్గర భూదాన బోర్డుకు సంబంధించినటువంటి పట్టాలు ఉన్నాయి, అక్కడే నివాసం ఉన్నాం, కానీ అధికారులు వ్యవహరించిన తీరు కొంత అసహనంగా ఉంది. మాకు కూడా న్యాయం చేయాలని కూడా వారంతా నిన్న కలెక్టరేట్ దగ్గర కూడా ధర్నా నిర్వహించిన పరిస్థితి ఉంది. వినతి పత్రాలు కూడా అందజేశారు. అయినా ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఎటువంటి అధికారుల నుండి వారి సమాచారం ఇవ్వలేదని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే మరికొద్ది సేపట్లోనే భూదాన భూములకు సంబంధించినటువంటి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వారందరూ కూడా పట్టాల పంపిణీకి సంబంధించిన కార్యక్రమం కొనసాగనుంది. దీనికి అన్ని ఏర్పాట్లు కూడా అటు రెవెన్యూ అధికారులు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి నిజంగా చెక్ పెడితే ఇంకా కొంతమంది లబ్ధిదారుల పరిస్థితి ఏంటి, వాళ్ళని ఎప్పుడు ఐడెంటిఫికేషన్ చేస్తారు, మిగిలిన భూమి పరిస్థితి ఏంటి, అక్కడే ఇస్తారా ఎక్కడ ఇస్తారన్న దాని మీద కూడా ఐడెంటిఫికేషన్ కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది. అధికారులు సర్వే నిర్వహించి పేర్లు ఎవరైతే రాలేదో అక్కడ పూర్తిగా నివాసం ఉన్నటువంటి వారిని మరోసారి సర్వే చేసి తమను ఆదుకోవాలని కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, తమతో పాటు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చి తమను విస్మరించడం ఎంతవరకు సబబని కూడా అధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా భూదాన యజ్ఞం రాష్ట్ర రాజకీయాలు కుదిపేస్తే ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాలు చెక్ పెట్టేందుకు రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ఎవరైతే టోకెన్స్ తీసుకున్నారో స్థలం వస్తుందో వారంతా కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సైదులు.